విసి సజ్జనార్ సోషల్ మీడియాలో ఒక వీడియోకి సంబంధించి కావచ్చు సోషల్ మీడియాలో ఆయన ఒక కంప్లైంట్ని ఫైల్ చేయడం జరిగింది. నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సందర్భం ఇక్కడ బైక్ యాత్రకు సంబంధించి తన వీడియోలు మరి ముఖ్యంగా మీకు గుర్తుంటే కనుక తన పాకిస్తాన్కు వెళ్తున్నట్టు ఒక వీడియో తను పోస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అంటూ కూడా చెప్పుకొచ్చారు. మీరు చూడొచ్చు, లాహోర్ రైల్వే స్టేషన్, వెల్కమ్ టు పాకిస్తాన్, లాహోర్ రింగ్ రోడ్ అంటూ ఆ విజువల్ని మీరు చూస్తున్నారు కదా. ఎందుకు వెళ్ళాడు? దట్టు ఆ కాంటెక్స్ట్ కూడా మీరు చూస్తే దాదాపుగా ఆ సందర్భంలోనే యుద్ధం సంబంధించి దాదాపుగా ఆ పరిసర ప్రాంతాల్లోనే ఆ టైమింగ్లోనే ప్రస్తుతం దీని మీద ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కుమ్మక్కై యువతను ఆకర్షించిన ఆరోపణలకు సంబంధించి చర్చ జరిగింది. బట్ ఇప్పుడు తనని అదుపులోకి తీసుకోవడం, చెన్నైలో అదుపులోకి తీసుకోవడానికి ప్రధాన కారణం, ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడానికి ప్రధాన కారణం పాకిస్తాన్ పర్యటన. ఇటు భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కు ఎందుకు వెళ్ళాడు? గూఢచర్యానికి సంబంధించి వెళ్లే ప్రయత్నం జరిగిందా, లేకపోతే కేవలం తన సోషల్ మీడియా వీడియోస్ కోసం మాత్రమే వెళ్లే ప్రయత్నం చేశాడా? ఒకవేళ వెళితే ఎవరెవరిని కలిశాడు? ఎందుకు కలిశాడు? ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మరి ముఖ్యంగా పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? అక్కడికి వెళ్ళిన క్రమంలో ఎవరెవరిని కలిశాడు? ఎందుకు కలిశాడు? ఆ వివరాలన్నీ కూడా ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది, ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలోనే చెన్నై విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు భయ్యా సన్నీ యాదవ్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రచారం చేస్తున్న ఆరోపణలు కావచ్చు, లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ ఎదుర్కొంటున్నాడు. పాకిస్తాన్ బైక్ టూర్ నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మరి ముఖ్యంగా ఈ టైంలో పాకిస్తాన్కి మనకి మధ్య ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉందో, పాకిస్తాన్ మన పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తోందో తెలిసి కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళడానికి కారణం ఏంటి? ఎందుకు వెళ్ళాడు? కేవలం వీడియో ఫుటేజ్ కోసం, అంటే వీడియో రికార్డింగ్ కోసమేనా, లేకపోతే తను సాధారణంగా చెప్పుకునే ఆ టూర్ కోసం మాత్రమేనా? ఒకవేళ వెళితే అదే కారణమా? కేవలం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం కోసం మాత్రమే వెళ్ళాడా, లేకపోతే ఇటు పాకిస్తాన్కి సంబంధించి ఐఎస్ఐకి ఏమైనా స్పైగా ఇటు భారత్ ఇన్ఫర్మేషన్ చేరవేసే ప్రయత్నం చేశాడా? మరి ముఖ్యంగా రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నాను ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అంటూ తన వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇఫ్ పాసిబుల్ తన వీడియో కూడా మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీకు గుర్తుంటే కనుక ఆ వీడియోలో మీరు చూస్తే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వటం లేదు, ఇక్కడ ఆపేస్తారని చెప్పి ఒక వీడియోలో చెప్తాడు. అంతకన్నా ముందు ఒక వీడియోలో నేను పాకిస్తాన్కి బయలుదేరుతున్న ది వెరీ ఫస్ట్ తెలుగు యూట్యూబరో లేకపోతే ఇండియన్ యూట్యూబర్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఆ వీడియోకి సంబంధించి మీరు చూస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఈ సందర్భంలో వెళ్లాల్సి వచ్చింది? అసలు భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు? ఎవరైనా రమ్మన్నారా, లేకపోతే తనంతట తానుగానే వెళ్ళాడా? ఒకవేళ ఎవరైనా రమ్మంటే ఎందుకు రమ్మన్నారు? స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే కనుక ఎప్పటి నుంచి స్నేహం, ఎవరెవరితో స్నేహం, ఎంతకాలంగా స్నేహం, ఇవన్నీ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి ప్రస్తుతం పాకిస్తాన్ బైక్ టూర్ సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పర్యటనలకు సంబంధించి అధికారులు మరి ముఖ్యంగా నిఘా వ్యవస్థలు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. ఎవరెవరు వెళ్ళారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ ఎవరెవరిని కలిశారు, దాంతోపాటు అక్కడ ఐఎస్ఐ ఏజెన్సీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం జరిగిందా, ఆ తర్వాత ఇక్కడ అంతర్గత భద్రతకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా షేర్ చేసుకున్నారా? ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ మీద చెన్నైలో అదుపులోకి తీసుకోవడం జరిగింది ఎన్ఐఏ. జ్యోతి మల్హోత్రాకి సంబంధించి చూసాం. జ్యోతి మల్హోత్రా తర్వాత రీసెంట్గా జరుగుతున్న పరిణామాల వరకు ఈ స్పైగా చెప్పుకుంటున్నాం, అంటే గూఢచర్యానికి సంబంధించి ఈ గూఢచర్యానికి పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతోంది ఎన్ఐఏ. ఆ అనుమానితులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సన్నిహితులు కావచ్చు, లేకపోతే మద్దతుదారులు ఎవరైనా సరే పాకిస్తాన్కి మన గుట్టుని పంచిన వాళ్ళని కావచ్చు, వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతుంది. అనుమానితులను కూడా వదిలిపెట్టడం లేదు. పాకిస్తాన్కి వెళ్ళి వచ్చారా? ఒకవేళ వెళితే ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎవరు రమ్మన్నారు? ఎందుకు రమ్మన్నారు? దీని వెనకాల ఐఎస్ఐ హస్తం ఉందా?
ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకు రాబోతోంది. ఎందుకు ఇన్ని దేశాలుండగా పాకిస్తాన్కి బైక్ మీద వెళ్ళిన సందర్భంలో ఆ వీడియో కోసం మాత్రమే వెళ్ళారు? ఎందుకు నేను మాటిమాటికి ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నానంటే జ్యోతి మల్హోత్రా కూడా ఇలాగే చేసింది. జ్యోతి మల్హోత్రా కూడా ఇదే కాన్సెప్ట్. దాదాపుగా తన సోషల్ మీడియాలో వీడియోస్ కోసం అంటూ పాకిస్తాన్ టూర్ అంటూ పాకిస్తాన్తో వెళ్ళే వాళ్ళతో మాట్లాడిన సందర్భం అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లను కలిసింది అంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి, ఎందుకంటే తను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్గా మాత్రమే తెలుసు అంతవరకు. ఎప్పుడైతే ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందో జ్యోతి మల్హోత్రాను, అప్పుడు కదా అసలు విషయం బయటపడింది. తను కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు, తను ఒక స్పై అంటూ కూడా చర్చ జోరందుకుంది. ఆ తర్వాత కదా అక్కడ ఎవరెవరితో ఎటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంది, ఎటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించి చర్చ జరిగింది, ఎవరెవరితో మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది, ఎలా మాట్లాడింది, ఏ విధంగా మాట్లాడింది, ఎటువంటి ప్లాట్ఫామ్స్ నుంచి కాంటాక్ట్ చేసే ప్రయత్నం జరిగింది, ఇక్కడ ఎటువంటి కాంటాక్ట్స్ని తను మెయింటైన్ చేయడం జరిగింది, ఎటువంటి ఇబ్బందికర వాతావరణానికి సృష్టించాలని చెప్పి వాళ్ళ ప్లాన్కి సంబంధించిన ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో కదా తెలుస్తోంది. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ ఎందుకు వెళ్ళాడు, ఒకవేళ ఏ తప్పు చేయకపోతే కనుక అప్పుడు విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. దాదాపుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక వ్యక్తి కనుక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాదాపుగా ఆ డేటా మొత్తం తీసుకుంటారు. అంటే ఎందుకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఎవరి ద్వారా వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళాడా, ఎవరి ఇన్ఫర్మేషన్ అయినా ఉందా, ఇవన్నీ కూడా ఎందుకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఏ విధంగా వెళ్ళాడు, ఎవరితో వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళాడా, లేకపోతే ఎవరైనా రమ్మన్నారా, ఇప్పుడు అక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా మనం ఏం చేస్తుంటాం, ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళాలనుకుందాం, ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఈ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. అలాంటి కమ్యూనికేషన్ ఏమైనా ఇటు భయ్యా సన్నీ యాదవ్ చేత జరిగిందా? ఒకవేళ ఆ కమ్యూనికేటివ్లో అంటే అటువైపు అనదర్ అంటూ ఉంటారు కదా, అటువైపు ఉన్న వాళ్ళలో ఎవరైనా అక్కడ ఐఎస్ఐకి ఇంటర్ లింకింగో లేకపోతే ఐఎస్ఐకి సంబంధించి లింక్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ స్లీపర్ సెల్గా వ్యవహరించాడా అని మీరు ఏమైనా భావించడం జరుగుతోందా? అదిగో మీరు చూడొచ్చు, పాకిస్తాన్కి లాహోర్ రైల్వే స్టేషన్ దగ్గర తను దిగిన ఫోటో. వెల్కమ్ టు పాకిస్తాన్ అని ఉంది, బైక్ టూర్కి సంబంధించి. లాహోర్ రింగ్ రోడ్ దగ్గర ఆ ఫోటో అది. ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఎందుకు వెళ్ళాడు? ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం భయ్యా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకున్నారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దీని మీద భయ్యా సన్నీ యాదవ్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది, మరీ ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందనేది బహుశా కొద్ది రోజుల్లోనే మనకు తెలిసే అవకాశం ఉంది. అసలు ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎన్ని రోజులు ఉన్నాడు, అక్కడ ఎవరెవరిని కలిశాడు, కేవలం వీడియోస్ కోసం మాత్రమే వెళ్ళాడా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. దీని మీద మీ రియాక్షన్ ఏంటనేది కామెంట్ చేయండి.